రాజన్న సిరిసిల్ల జిల్లా తంగెల్పల్లి మండల ఈవోఏలు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ రోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా సమాఖ్య కార్యాలయం ముందు ఈవోఏలు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈవోఏలకు కనీస వేతనం 20,000 ఇవ్వాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని తంగెల్పల్లి మండల ఈవోఏలు డిమాండ్ చేశారు. గౌరవనీయులు మన మంత్రివర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి మరియు మన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారికి, మన సీఈఓ మేడం దివ్యరాజన్ గారికి, మేడం మేము నమస్కరించి మీకు తెలియజేయనదేమనగా మేము గత 30 సంవత్సరాల నుంచి గ్రామంలో గ్రామ దీక్ష నుంచి చేస్తున్నాం మేడం. సంఘాలను మహిళలను పోగు చేసి సంఘాలుగా ఏర్పాటు చేసినాం. సంఘాలు ఏర్పాటు చేసి మేడం సంఘాలలో ఉన్న సభ్యులు మాత్రం అభివృద్ధి చెందుతున్నారు, కానీ మా వివోఏలను మాత్రం గుర్తించడం లేదు మేడం. దయచేసి మమ్మల్ని గుర్తించి మాకు ఇప్పుడు 5,000 ఇస్తున్నారు, కానీ 5,000 దేనికి సరిపోవడం లేదు మేడం. ఈ కాలంలో కనీసం 20,000 మాకు వేతనం అమలు చేయాలి మేడం. నమస్కరించి మేము కోరుకునేది ఏం లేదు మేడం. కనీస వేతనం 20,000 ఇవ్వండి, హెచ్ఆర్ పాలసీ ఒకటి కల్పించండి, ఉద్యోగ భద్రత కల్పించండి, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించండి, 58 జీవోని సవరించండి మేడం. దయచేసి మాకు మాత్రం మేడం తొందరగా ఈ జూన్ 2 వరకు మీరు ఈ మంచి విషయం చెప్తారని కోరుకుంటున్నాను మేడం.